ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ మొత్తం కుట్టినంక పైపింగ్ చేసి చూపించాను కదా! ఆ బ్లౌజుకు చీర క్లాత్‌తోనే మనకు డోరీస్ ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తా. ఒక ఇంచున్నర వెడల్పు క్లాత్ తీసుకున్నా. మనకు 2 నాడలొచ్చేటంత 2 డోరీస్ వచ్చేటంత పొడుగు తీసుకున్నా. తీసుకొని ఇలా కొంచెం మడతబెట్టి, ఇలా కాంటబెట్టి ఇగో ఈ విధంగా కుడుతున్నా. చూడండి. మనకు కొనుక్కొచ్చినయి అయితే కలర్స్ షేడ్ అయితుంటాయి. మనం ముడేసుకుంటే కొంచెం రాదు. ఎందుకంటే మెత్త చీర కాబట్టి చీరదే పెడదామని చూపిస్తున్నా. మీకైతే ఎంతవరకు అవసరం ఉందనేది ఖచ్చితంగా చూడండి. మీరు గూడా మీ చీర క్లాత్‌తోనే, మీ బ్లౌజ్‌తోనే నీట్‌గా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగుంటది. ఇట్లా గుట్టుకోవాలి. మొత్తం ఒకే స్ట్రెయిట్‌గా గుట్టుకోవాలి. ఎక్కువలు తక్కువలు కుడితే మళ్ళా మనము డోరీస్ తీయడానికి ఇబ్బందయితది. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ కొంచెం కొంచెం కట్ జేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఉంచాలి. మొత్తం కట్ జేయొద్దు. మొత్తం కట్ చేస్తే గూడా మనం ఉల్టా తీసేటప్పుడు పోతది. ఇప్పుడు ఈ కాంట ఎక్కడైతే పెట్టామో అది ఇగో ఈ విధంగా తీసుకోవాలి. మొత్తం సన్నం గాదు, మరీ లావుగా గూడా గాదు. నీట్‌గా మనకు మీడియం సైజులో ఈ డోరీస్ ఎళ్తది. మీడియం సైజ్‌లో కుట్టాను నేనైతే. చూడండి. దీనికి యాంగిల్స్ గూడా ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తా మ్యాచింగ్. బార్డరు క్లాతొచ్చేసి పైన పెట్టి, ఈ మెత్త క్లాతు కింద పెట్టి, సింపుల్‌గా, నీట్‌గా కొత్తగా కొత్త కొత్త మోడల్ ఇప్పుడు రకరకాలుగా పెడుతున్నారు గదా! ఎవ్వరైతే పూసలు, అలా మనకు ఎంటికలకు తట్టుకుంటున్నయి, చీరకు తట్టుకుంటున్నయి, చీర పాడైపోతుంది, ఎంటికలు పాడైపోతున్నాయని ఇగో ఇట్లా నీట్‌గా సన్నమొచ్చింది చూడు మీడియం. నీట్‌గా. ఇవి 2 డోరీస్ ఇందులోనే వస్తాయి. ఇప్పుడు 3 ఇంచులు, 3 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకున్నా. ఎటు జూషినా 3 ఇంచుల క్లాత్ తీసుకొని ఇగో ఈ విధంగా మడతబెట్టి, ఇగో ఇట్లా మడతబెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ. ఇగో ఇప్పుడు చూపిస్తున్నా చూడు. ఇట్లా పెట్టి కుట్టుకోవాలి. చూడండి మీరు బాగా చూడండి. సింపుల్‌గా తొందరగా అయిపోతది. ఎందుకంటే వెరైటీగా కుడితే చాలా సేపు అయితది గానీ, తొందరగా ఏదైతే అయిపోతదో జూసి సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఈడ డోరీస్ పెట్టి మళ్ళీ ఇట్లా మడతబెట్టి ఇగో ఈ గట్టి కుట్టు పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. గట్టి కుట్టు పెట్టాలి. చూడండి. లైక్ చేసి చూడండి. ఎట్ ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు. మన ఛానల్‌లో కింద నేను ఏ షాపింగ్ చేయాలనుకున్నా గాని కింద లింక్ ఇస్తా. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. టైలరింగ్‌కి సంబంధించిన ఏ వస్తువులైనా. ఇప్పుడు ఇది బార్డర్ తీసుకున్నా. ఇదే చీరదే బార్డర్ తీసుకొని ఇక్కడ ఉల్టా పెట్టుకోవాలి. ఇగో ఇట్లా పైకి రావాలి. ఇటు నుంచి ఇక్కడికెట్టాలి. ఇక్కడికెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. దగ్గర పెట్టి ఇగో ఈ విధంగా కుట్టుకోవాలి. సింపుల్‌గా. ఇగో ఇట్లా. ఇది పైన గూడా మనకెక్కడ గూడా కనిపియకుండా నీట్‌గా ఇట్లా గంటలాగా బాగా ఇట్లా రెడీ అయితది. సింపుల్‌గా అయిపోయే డిజైన్ మీకు తొందరగా కుట్టుకుంటారని చూపిస్తున్నా. ఎంతవరకు నచ్చిందనేది నాకైతే చెప్పండి. 2 గూడా కుట్టి చూపిస్తా చూడండి. ఒకటి అర్థం కాకపోయినా ఇంకోటి అర్థమైతది. ఇక్కడ మడత పెట్టి, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ మడత పెట్టి, ఇగో ఇటు నుంచి ఇక్కడ మడత పెట్టి, నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ డోరీస్ తెచ్చి ఇక్కడ పెట్టి, ఇగో ఇటు నుంచి గట్టి కుట్టు, లాస్ట్‌కి గట్టి కుట్టు కరెక్ట్. డోరీస్ దగ్గర 2, 3 సార్లు గట్టి కుట్టు పెట్టాలి. ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడొచ్చేసి మనకు బార్డర్ తీసుకున్నా. బార్డర్ తీసుకొని ఈ మూల నుంచి ఈ మూలకు పెట్టి, ఇక్కడ మలుపుకోవాలి మన దిక్కు. చూడండి. నేనెక్కడ మలుపుతున్నా, ఇప్పుడు ఇట్లా మలిపి డోరీస్‌కి పెట్టేటప్పుడు ఎట్లా పెట్టుకోవాలి, ఇగో ఇక్కడ మలిపి ఈ విధంగా గట్టి కుట్టు పెట్టి, స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టి, లాస్ట్‌కి గట్టి కుట్టు పెట్టాలి. ఖచ్చితంగా గట్టి కుట్టు పెట్టాలి. కొంచెం నీట్‌గా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. ఎంత నీట్‌గా కుట్టుకుంటే అంత బాగుంటది. ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి ఇగో ఇట్లా కుట్టా నేను. ఇట్లా కుట్టి ఇలా రెడీ అయితది. ఇలా రెడీ అయినంక నీట్‌గా ఇగో ఇట్లా కుట్టుకోవాలి. ఆ! ఇట్లా. ఇప్పుడొచ్చేసి ఇది కుట్టాం గదా! ఇప్పుడు ఎంత ఇట్లా ఉల్టా మలుపుతే ఎంత బాగా రెడీ అయింది చూడండి. చిన్నగా, పెద్దగా గాదు, చిన్నగా. ఎటు ఇంచున్నరనే తీసుకున్నా పైది. ఎటు ఇంచున్నర. ఇప్పుడెంత బాగా రెడీ అయినాయి చూశారు గదా! బ్లౌజ్‌కి పెట్టి చూపిస్తా మీకు. ఇప్పుడు నేను పైపింగ్ చేసిన బ్లౌజ్ ఏదైతే ఉందో దానికోసమే ఇగో ఇట్లా గ్యాప్ ఇచ్చి మెడ దగ్గరికి రాకుండా ఇగో ఇలా గట్టి కుట్టు పెట్టి అతికించుకుంటే మనకు బ్లౌజ్ ఇనిగినంత వరకు గూడా ఊడిపోదు. చాలామంది చేత్తో కుడుతుంటారు. అలా కుట్టకండి. ఇలా మిషన్ పైన నీట్‌గా 2 ఒకే సైజులో ఇలా గట్టి కుట్టు పెట్టి 4, 5 సార్లు గట్టి కుట్టు పెట్టాలి. మళ్ళీ ఊడిపోతది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే పీకేస్తే ఊడిపోతది. అలా గాకుండా 4, 5 సార్లు గట్టి కుట్టు పెట్టి ఇలా సింపుల్‌గా డోరీస్ కుట్టుకోవచ్చని బ్లా చీర క్లాత్‌తోనే డోరీస్ ఎలా కుట్టుకోవాలో తొందరగా అయిపోయే డిజైన్ మీకు చూపిచ్చాను. ఎంతవరకు నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ జేయండి.